విశాఖ ఎంపీ సీటు ఎవరికి కొనసాగించాలన్న దానిపై టీడీపీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మంత్రి గంటా ఇంట్లో టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. విశాఖ ఎంపీ స్థానం ఎవరికి కేటాయించాలనే దానిపై వారంతా సమాలోచనలు జరుపుతున్నారు. భేటీలో ఎంవీవీఎస్ మూర్తి మనవడు భరత్ కూడా పాల్గొన్నారు. శ్రీ భరత్కు సీటు కేటాయించాలని వారంతా పట్టుబడుతున్నారు. విశాఖ ఎంపీ సీటు ఎవరికి కొనసాగించాలన్న దానిపై టీడీపీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మంత్రి గంటా ఇంట్లో టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. విశాఖ ఎంపీ స్థానాన్ని ఎవరికి కేటాయించాలనే దానిపై వారంతా సమాలోచనలు జరుపుతున్నారు. భేటీలో ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీ భరత్ కూడా పాల్గొన్నారు. శ్రీ భరత్కు సీటు కేటాయించాలని వారంతా పట్టుబడుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, శ్రీ భరత్కి సీటు కేటాయింపుకు సంబంధించి ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు? లలిత, విశాఖ ఎంపీ స్థానానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ భరత్ కేటాయించాలంటూ ఇప్పటి వరకు ఎంవీఎస్ మూర్తి మద్దతుదారులు కార్యకర్తలు కొంతమంది మద్దతుగా నిలిచినప్పటికీ తాజాగా జిల్లాలోని ఎవరైతే ముఖ్యంగా విశాఖ పార్లమెంటు స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా మద్దతుకు సిద్ధమవుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం మంత్రి గంటా ఇంట్లో గంటాతో సహా పలువురు ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ గాని, గణబాబు గాని, అలాగే మరి కొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం సమావేశం అవుతున్నారు. శ్రీ భరత్ కూడా సమావేశంలో పాల్గొన్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. అంతా కలిపి భరత్ కి పార్లమెంట్ స్థానం కట్టబెట్టడం ద్వారా విజయం సాధించే దిశగా అందరం కలిపి కృషి చేస్తామన్నది ఒక సంకేతాన్ని అధిష్టానానికి తీసుకెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదివరకే మనం చెప్పుకున్నాం, ఇది ఒక పీఠమిడులా తయారైంది, కుటుంబ సమస్యగా మారుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలకడం అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ దిశగా అధిష్టానం వేగవంతంగా నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి. మరి ఎమ్మెల్యేల సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు, ముఖ్యంగా భరత్కు టికెట్ ఇవ్వాలన్న దానితో పాటు మరేదైనా డిమాండ్లు అధిష్టానానికి తెలియజేస్తారా, లేదా కేవలం శ్రీ భరత్కు టికెట్ కేటాయింపు అనే ఒకే ఒక ఎజెండాతో సమావేశం జరుగుతుందా అనేది కూడా తెలియాల్సింది. మరి కొద్దిసేపట్లో సమావేశం పూర్తి అయిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉంటాయి. తెలుసా? రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.